హలో గైస్! మీ అందరికీ తెలుగు ఫైండమ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మార్వెల్‌లో ఎన్నో తోపు క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోస్ కానివ్వండి, విలన్స్ కానివ్వండి, జస్ట్ ఎంసీయూలోనే కొన్ని వందల క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మనము ప్రతిసారి ఆ క్యారెక్టర్ గొప్ప, ఈ క్యారెక్టర్ గొప్ప అని ఒకరితో ఒకరం వాదించుకుంటూనే ఉంటాం. అండ్ అది చాలా ఫన్‌గాను, ఇంట్రెస్టింగ్‌గాను ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈరోజు కూడా ఒక క్రేజీ బ్యాటిల్‌తోనే మీ ముందుకొచ్చేసా. ఈరోజు మనము మాట్లాడుకోబోయే ఈ 2 క్యారెక్టర్స్ మామూలు క్యారెక్టర్స్ అయితే కావు. మార్వెల్‌లో ఉండే కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్‌లో ఈ క్యారెక్టర్స్ కూడా ఒకటి. వీళ్ళిద్దరిని ఒక హీరో అని గాని, విలన్ అని గాని అనడం కంటే కూడా రాక్షసులు అనడం కరెక్టు. ఎందుకంటే వీరు క్రియేట్ చేసిన విధ్వంసం అలాంటిది. వీరి శక్తి అలాంటిది. ఒకరేమో చీకటికి రాజు, మరొకడు చీకటిని క్రియేట్ చేసిన భయంకరుడు. వాళ్ళే నల్ అండ్ గోస్ట్ రైడర్. ది స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్. గోస్ట్ రైడర్‌ను జస్ట్ నరకం మాత్రమే భయపెడుతుంది. కానీ నల్‌ను చూస్తే అనంత విశ్వాలే భయపడతాయి. నలుకు గోస్ట్ రైడర్‌కు మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నేను చెప్పే విషయాలతో అది మీకు కళ్ళకు కట్టినట్టు చూసినట్టు ఉంటుంది. మరి సెలెస్టియల్స్‌ని సైతం చంపిన నల్‌ను ఓడించడం గోస్ట్ రైడర్ లాంటి వాడికి సాధ్యపడుతుందా? లేదా అసలు సాధ్యం కాదా? కనీసం 1% కూడా గోస్ట్ రైడర్ నల్‌ను ఓడించడానికి అవకాశం లేదు. కానీ, ఒక్క అవకాశం ఉంది. గోస్ట్ రైడర్ తన మామూలు ఫామ్‌లో ఉన్నప్పుడు నల్‌ను ఓడించకపోవచ్చు. కానీ తనలో ఉన్న అసలైన శక్తిని బయటపెడితే గోస్ట్ రైడర్ కూడా నల్‌ను ఓడించగలిగేంత శక్తివంతుడవుతాడు. మరి ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. రండి ఈ భయంకరమైన రాక్షసుల గురించి, వారి యొక్క గ్రేటెస్ట్ ఫీట్స్ గురించి, వారి శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకొని అసలు గోస్ట్ రైడర్ నల్‌ను ఎలా ఓడించగలడో తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా మనము చీకటికి రారాజైన నల్ గురించి మాట్లాడుకుందాం. అయితే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈ నల్ అసలు ఎడ్డీనే. అవును గైస్, మీరు విన్నది నిజమే. ఇది వినడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కానీ మీకు అర్థమయ్యే విధంగా సింపుల్‌గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అయితే భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన నల్ భూమి మీద అల్లకల్లోలం అయితే క్రియేట్ చేస్తాడు. నల్ భూమి మీదకి యుద్ధానికి రాబోతున్నాడని మన హీరోలకు ముందే తెలిసినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. అవెంజర్స్‌ను ఓడించడమే కాకుండా సెంట్రీ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ను 2 ముక్కలుగా చేసేస్తాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఈ నల్ ఎంతటి వినాశకరుడు అని. అంతేకాకుండా భూమి మొత్తాన్ని చీకటితో నింపేస్తాడు. అయితే నల్ గురించి ఎప్పటి నుండో తెలిసిన ఎడ్డీ నల్‌ను ఓడించడానికి చూస్తాడు. కానీ ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ అయిన ఎడ్డీ నల్‌ను ఏమీ చేయలేకపోతాడు. అయితే అప్పుడే నిగ్మా ఫోర్స్ అనే ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఫోర్స్ ఎడ్డీని తన హోస్ట్‌గా ఎంచుకుంటుంది. అప్పుడు ఎడ్డీ కెప్టెన్ యూనివర్స్ వెనంగా మారతాడు. నిగ్మా ఫోర్స్ లేకముందు ఎడ్డీ వెనంతో బాండ్ అయిన ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ మాత్రమే. కానీ ఎప్పుడైతే ఈ నిగ్మాతో బాండ్ అవుతాడో తన పవర్స్ ఇప్పుడు కాస్మిక్ లెవెల్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఒక ఇంటెన్స్ బ్యాటిల్‌లో ఫైనల్‌గా ఎడ్డీ నల్‌ను చంపేస్తాడు. అండ్ ఇంకా తర్వాత ఎడ్డీని కొత్త కింగ్ ఇన్ బ్లాక్‌గా అయితే చేంజ్ అయిపోతాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కింగ్ ఇన్ బ్లాక్‌గా మారిన ఎడ్డీ పవర్స్ పెరిగినా తను ఒక మామూలు హ్యూమన్ బీయింగే. నలుకులాగా తను యుగాలైతే జీవించలేడు కదా! సో, అలా కింగ్ ఇన్ బ్లాక్‌గా ఉన్న ఎడ్డీ ఒకరోజు అయితే చనిపోతాడు. అయితే ఒకరోజు సడన్‌గా ఎడ్డీ తనకు తెలియని ఒక కొత్త ప్రదేశంలో ఉంటాడు. అక్కడంతా సింబియాట్సే ఉంటాయి. తనకు ముందు గాలిలో ఒక హ్యాండ్ అయితే ఉంటుంది. ఆ హ్యాండ్ పేరు వచ్చేసి ఎవెన్చువాలిటీ. అయితే ఇక్కడ చాలామందికి అసలు చనిపోయిన ఎడ్డీ అసలు మళ్ళీ ఎలా బ్రతికాడనే డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ ఎడ్డీ మళ్ళీ బ్రతకడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే వెనం. ఎన్నో ఏళ్ల పాటుగా ఎడ్డీ ఇంకా వెనం బాండ్ అయి ఉన్నారు. దీంతో వెనం తనలో ఉన్న ఎడ్డీ మెమోరీస్ ఇంకా కాన్సిక్వెన్సెస్‌ని ఉపయోగించుకొని సింబియాట్స్ అస్థికల నుండి ఒక బాడీని క్రియేట్ చేసి ఎడ్డీ యొక్క జ్ఞాపకాలను దాంతో బాండ్ చేసింది. దీంతో ఎడ్డీ మళ్ళీ జీవిస్తాడు. అండ్ ఈసారి ఎడ్డీ బాడీ చాలా టఫ్‌గా ఉంటుంది. ఈసారి ఎడ్డీ ఒక హ్యూమన్ బీయింగ్ కాదు. సో, ఇంకా ఈ మళ్ళీ పుట్టిన ఎడ్డీకు ఎవెన్చువాలిటీకి మధ్య జరిగిన కాన్వర్జేషన్‌లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎడ్డీ నెక్స్ట్ కాస్మోస్‌కు కింగ్ ఇన్ బ్లాక్‌గా ఎన్నుకోబడతాడని. దాన్ని ఎవెన్చువాలిటీ స్వీకరించబడుతుంది. కానీ ఎడ్డీకు అది నచ్చదు. అయినా కానీ ఎడ్డీకి మరో ఆప్షన్ లేదు. అయితే కింగ్ ఇన్ బ్లాక్ రోల్‌లో ఏంటంటే క్రియేషన్ జరగకముందు ఆ చీకటిని అంతా లైఫ్‌కు అనుకూలంగా ఉండేలా చేయడం. కానీ ఎడ్డీకి అది చేయడం ఇష్టం లేక ఆ వైల్డ్‌లో అలానే ఉండిపోతాడు. ఆ వైల్డ్‌లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అయితే మనకు ఇక్కడి నుండే ఏం జరిగిందనేది బాగా తెలుసు. ఈ కాస్మోలో కింగ్ ఇన్ బ్లాక్‌గా తను మ్యాంటల్‌ని తీసుకొని తన వర్క్‌ని అయితే స్టార్ట్ చేయమని చెప్పడానికి తన దగ్గరకు సెలెస్టియల్స్ అయితే వచ్చినప్పుడు తన షాడో నుండి తీసిన ఒక కత్తితో నల్ కాస్మిక్ లెవెల్‌లో మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్‌లో ఒకరైన సెలెస్టియల్‌ని చంపేస్తాడు. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈ వైల్డ్‌లో నుండి బయటకు వచ్చింది నల్ జస్ట్ అక్కడ పుట్టలేదు. ముందు కాస్మోస్ యొక్క ఎడ్డీ ఎవెన్చువల్‌గా అలా చేంజ్ అవుతాడని. ఇది నల్ యొక్క
ఒరిజినల్ ఆరిజిన్. ఇంకిప్పుడు మనము గోస్ట్ రైడర్ గురించి మాట్లాడుకుందాం. అయితే మార్వెల్‌లో చాలా గోస్ట్ రైడర్స్ అయితే ఉన్నారు. కానీ ఐకానిక్‌గా ఉండేది మాత్రం జానీ బ్లేజ్ గోస్ట్ రైడరే. అయితే ఈ జానీ బ్లేజ్ ఒక ఫేమస్ బైక్ స్టంట్ ఫ్యామిలీకి చెందినవాడు. చిన్నప్పుడే తన ఫాదర్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అయితే ఆ తర్వాత జానీ బ్లేజ్‌ను మరొకరు పెంచుతారు. అది క్రాష్ సిమ్సన్. ఇతను జానీ ఫాదర్‌కి ఫ్రెండ్. అండ్ ఇతను కూడా జానీ ఫాదర్ లాగా ఒక స్టంట్ మ్యానే. అయితే జానీ వయసు అడల్ట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత తనను పెంచిన క్రాష్ సింప్సన్‌కు క్యాన్సర్ వస్తుంది. అయితే ఈసారి మాత్రం జానీ మళ్ళీ తన తండ్రిని కోల్పోకూడదనుకుంటాడు. దీంతో ఏం చేసినా సరే అతన్ని బ్రతికించాలనుకుంటాడు. అందుకోసమే డార్క్ ఫోర్సెస్ వైపు అయితే వెళ్తాడు. కొన్ని రిచువల్స్ చేసి ఏకంగా హెల్ లార్డ్ అయిన మెఫిస్టోని సమన్ చేస్తాడు. అసలు జానీకి ఈ రిచువల్స్ గురించి ఏం పెద్దగా తెలియదు. జస్ట్ ఏదైనా చేసి తన ఫాదర్‌ని కాపాడుకోవాలనుకుంటాడు. అంతే. అలా తనకు తెలియకుండానే నరకపు రాజుని సమన్ చేస్తాడు. అప్పుడు మెఫిస్టోతో ఒక డీల్ చేసుకుంటాడు. క్రాష్ సింప్సన్ బ్రతకడానికి తన సౌండ్‌లు మెఫిస్టోకి ఇచ్చేస్తాడు. జానీకి ఇచ్చిన మాట ప్రకారమే మెఫిస్టో క్రాష్ క్యాన్సర్‌ని అయితే నయం చేస్తాడు. కానీ క్రాష్ కొంతకాలానికే యాక్సిడెంట్‌లో చనిపోతాడు. ఇక్కడ మెఫిస్టో వేసిన ట్రాప్‌లో జానీ అడ్డంగా బుక్ అయిపోయాడు. తనకిచ్చిన మాట ప్రకారమే క్రాష్ చనిపోయేలా చేశాడు. ఇంకా డీల్ ప్రకారం జానీ సౌల్ మెఫిస్టోకు సొంతం. అయితే మెఫిస్టో మాత్రం జానీ సౌల్‌ని తీసుకోకుండా తన సౌల్‌కు జెరాతస్ అనే ఒక స్పిరిట్ డీమన్‌ను బాండ్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ బాండ్ అయినప్పుడే గోస్ట్ రైడర్‌గా అయితే చేంజ్ అవుతాడు జానీ. గోస్ట్ రైడర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు తన ఫ్లెష్ కాలిపోతుంది. తన స్కల్ మీద హెల్ ఫైర్ అయితే వచ్చేస్తుంది. తన కళ్ళలోకి చూస్తే చాలు అవతలి వాడు పడే బాధ ఊహించినంత దారుణంగా ఉంటుంది. అయితే మీరు ఇప్పటిదాకా గోస్ట్ రైడర్‌లో సగభాగమైన జానీ బ్లేజ్ గురించి మాత్రమే తెలుసుకున్నారు. మరి ఇప్పుడు మనము ఆ శక్తి వెనుకున్న జొరాథస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ జొరాథస్ ఒక యాన్షియంట్ డిమానిక్ క్రియేచర్ మార్వెల్ యూనివర్స్‌లో వెంజెన్స్‌కు, హెల్ ఫైర్‌కు అలానే డివైన్ పనిష్మెంట్‌కు చెందిన ఒక డిమానిక్ ఏంజెల్ అనొచ్చు. ఎంటిటీ అని కూడా అనొచ్చు. ఈ జొరాథస్ స్టార్టింగ్‌లో అంత శక్తివంతంగా ఏమి ఉండేవాడు కాదు. మెల్లగా తనలో శక్తి అనేది పెరగడం స్టార్ట్ అయింది. దీంతో మెఫిస్టో కూడా భయపడడం స్టార్ట్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే జొరాథస్ మెఫిస్టో కంటే కూడా చాలా పవర్‌ఫుల్. దీంతో మెఫిస్టో కంగారు పడతాడు. ఈ ఎంటిటీని ఇలానే వదిలేస్తే తనను కంట్రోల్ కూడా చేయలేమని చెప్పి మెఫిస్టో ముందుగానే దాని మీద అటాక్ చేస్తాడు. అయితే మెఫిస్టో దీన్ని చంపేయాలనుకుంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. దీంతో దానిని వీక్ చేసి స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్‌గా మార్చేశాడు. అలా దాన్ని మన జానీ బ్లేస్‌తో బాండ్ చేస్తాడు. సో మనకు కనిపించే గోస్ట్ రైడర్ అసలు శక్తి తనలో ఇంకా చాలా ఉంటుంది. జొరాథస్ ఒక హ్యూమన్‌తో బాండ్ అయినప్పుడు మోస్ట్లీ తనలో ఉన్న 1% పవర్ కూడా బయటికి రాదు. ఎందుకంటే అలా వస్తే ఆ హ్యూమన్ హోస్ట్ బాడీ అనేది తట్టుకోలేదు. సో ఇక్కడ గోస్ట్ రైడర్ పవర్ లిమిట్ జస్ట్ అతని బాడీ అంతే. ఇంక ఇవి గైస్ వీళ్ళ యొక్క ఆరిజిన్స్. ఇంకిప్పుడు మనం వీరి పవర్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే నల్ విషయానికి వస్తే అతని పవర్స్ సింబియాట్స్ మీద అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటుంది. నల్ యొక్క మెయిన్ పవర్ ఇది. సింబియాట్స్ అన్నీ నల్తో హైవ్ మైండ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. తన ఒక ఆలోచన చాలు సింబియాట్స్ ఏమైనా సరే చేసేస్తాయి. ఇక్కడ సింబియాట్స్‌కు నల్ ఒక కమాండర్ కాదు, వాటి సృష్టికర్త. ఇంకా నల్ ఒక ఇమ్మోర్టల్. అతను లాస్ట్ కాస్మో యొక్క ఎడ్డీ అయినప్పుడు అతను మనిషే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీకు ఇందాకటి ఆరిజిన్ గుర్తుండే ఉంటే అక్కడ ఎడ్డీ చనిపోయాక వెనమ్ సింబియాట్స్ అస్థికలతో ఎడ్డీకి ఒక కొత్త బాడీను క్రియేట్ చేస్తాయి. అందుకే నల్ ఇప్పుడు ఇమ్మోర్టల్. తను గాడ్ లెవెల్ అటాక్స్‌ను చాలా సులువుగా తట్టుకోగలడు. ఫిజికల్‌గా చాలా డ్యూరబుల్‌గా ఉంటాడు. అయితే ఇమ్మోర్టల్ అంటే తనకు అసలు చావు ఉండదని అర్థం కాదు. కానీ అందరిలాగా తనకు చావు రాదు. తనను చంపాలంటే ఒక పవర్‌ఫుల్ ఫోర్స్ అవసరం అవుతుంది. అండ్ అందుకోసమే ఎడ్డీ నిగ్మా ఫోర్స్‌తో బాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా నల్‌కు మరో భయంకరమైన శక్తి డార్క్‌నెస్‌ను కంట్రోల్ చేయడం. నల్ పేరైన కింగ్ ఇన్ బ్లాక్‌కు తగ్గట్టుగానే ప్రిమోర్డియల్ డార్క్‌నెస్ మీద అతనికి పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఈ డార్క్‌నెస్ ఎక్కడుంటే అక్కడ క్రియేషన్ ఎరేజ్ అయిపోతుంది. మరి దాన్ని బట్టి ఆలోచించండి ఈ నల్ శక్తి ఏ రేంజ్‌లో ఉంటుందో. ఇంకా మార్వెల్ యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లీయెస్ట్ వెపన్ అయిన ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్‌ను ఫోర్స్ చేసింది కూడా నల్లే. నల్ పవర్స్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడే నిద్ర లేచి వెంటనే తన షాడోలోంచి తీసిన ఒక కత్తితో సెలిస్టియల్‌ను ఒక్క దెబ్బతో చంపేశాడు. ఇంతకంటే నల్ పవర్ అర్థం అవ్వడానికి ఏం చెప్పగలం చెప్పండి. అయితే ఇంత శక్తివంతుడైన నల్‌కి కూడా కొన్ని వీక్‌నెసెసే ఉన్నాయి. ఆబ్వియస్‌గా నల్ యొక్క మెయిన్ వీక్‌నెస్ లైట్. డార్క్‌నెస్ మీద తనకు ఎంతో కంట్రోల్ ఉంటుంది. లైట్ అతనిని అంతకంటే ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే నిగ్మా ఫోర్స్‌తో బాండ్ అయిన ఎడ్డీ నల్‌ను చంపగలిగాడు. ఈ నిగ్మా ఫోర్స్ అనేది ఒక పవర్ఫుల్ కాస్మిక్ లైట్ ఎనర్జీ. ఇంకా నల్‌కు సింబియాట్స్‌కి మధ్య ఒక బ్రిడ్జ్‌లా ఉండే హైవ్ మైండ్‌ను డిస్టర్బ్ చేస్తే నల్‌కు ఈ సింబియాట్స్ మీద ఉన్న కంట్రోల్ అనేది వీక్ అయ్యి ఆటోమేటిక్‌గా వీక్ అవుతాడు. ఇలా జరిగినప్పుడే నల్ మీద సింబియాట్స్ అయితే తిరగబడ్డాయి. మనం ఇంతవరకు నల్ యొక్క పవర్స్ అండ్ వీక్‌నెసెస్ గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు మనము గోస్ట్ రైడర్ గురించి మాట్లాడుకుందాం. అయితే గోస్ట్ రైడర్ యొక్క మెయిన్ పవర్స్ 2 ఉంటాయి. ఒకటి హెల్ ఫైర్, ఇంకా మరొకటి పెయిన్ అండ్ స్టేర్. ముందుగా హెల్ ఫైర్ విషయానికొస్తే ఈ హెల్ ఫైర్ అనేది నార్మల్ ఫైర్ కాదు. ఈ ఫైర్ సోల్స్‌ను, మ్యాజిక్‌ని కూడా బర్న్ చేస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి ఫిజికల్ లెవెల్‌లో మాత్రమే కాకుండా సౌల్ లెవెల్‌లో కూడా అటాక్ చేయగలడు. దీనితోనే గోస్ట్ రైడర్ చాలా డేంజరస్‌గా మారిపోతాడు. ఇంకా నెక్స్ట్ మోస్ట్ డేంజరస్ పవర్ పెయిన్ అండ్ స్టేర్. ఈ పవర్‌తో గోస్ట్ రైడర్ చాలా డేంజరస్‌గా మారిపోతాడు. తను ఎవరి కళ్ళలోకైతే సూటిగా చూస్తాడో వారు ఒక్కసారిగా వారి అవతల వారికి కలిగించిన బాధలన్నిటినీ ఒకేసారి అనుభవిస్తారు. అంటే వారు ఎన్ని పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ, ఆ పెయిన్ అంతటిని ఒకేసారి ఆ విక్టిమ్ అయితే అనుభవిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఈ 2 కాకుండా సూపర్ న్యాచురల్ స్ట్రెంత్, హెల్ ఫైర్ వాడి చైన్స్‌ను వెపన్స్‌గా రెడీ చేయడం, వేరే డైమెన్షన్స్‌కు ట్రావెల్ చేయడం, ఇలా చాలానే ఎబిలిటీస్ ఉన్నాయి. అయితే గోస్ట్ రైడర్‌కు కూడా కొన్ని వీక్‌నెసెసే ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ డివైన్ ఎనర్జీ. గోస్ట్ రైడర్ ఒక డిమానిక్ ఎంటిటీ. దీంతో డివైన్ ఎనర్జీ ఏదైనా గానీ గోస్ట్ రైడర్‌ను డ్యామేజ్ చేయగలదు. రెండో వీక్‌నెస్ హోస్ట్ లిమిటేషన్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక గోస్ట్ రైడర్ తన పవర్‌ను ఫుల్‌గా అన్‌లీష్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హోస్ట్ యొక్క బాడీనే. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ బాడీలో ఉన్న జెరాతస్ యొక్క పవర్ అనేది బయటకొస్తుంది. ఒక్కసారి లోపల స్పిరిట్‌కు బయట హోస్ట్‌కు మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్‌లో తేడా వస్తుంది. సో గైస్, మీకు ఇద్దరి యొక్క ఆరిజిన్స్, పవర్స్ ఇంకా వీక్‌నెసెస్ గురించి చెప్పాను. ఇంకిప్పుడు మనము ఫైనల్ కన్క్లూజన్‌కి వద్దాం. అసలు గోస్ట్ రైడర్ నల్‌ను ఓడించగలడా? యాజ్ యూజువల్‌గా నేను ముందు చెప్పినట్టు గోస్ట్ రైడర్ మామూలు ఫామ్‌లో ఉన్నప్పుడు నల్‌ను ఓడించడం అసాధ్యం. వార్ వన్ సైడ్ అయిపోతుంది. కానీ కొన్ని కండిషన్స్‌లో గోస్ట్ రైడర్ నల్‌ను ఓడించే అవకాశం ఉంది. అవేంటో నేను చెప్తాను. ముందు గోస్ట్ రైడర్ నార్మల్ వెర్షన్‌ను పక్కన పెట్టేయాలి. నల్ ఒక కాస్మిక్ లెవెల్ బీయింగ్ కాబట్టి గోస్ట్ రైడర్‌లో కూడా కాస్మిక్ గోస్ట్ రైడర్‌ను కూడా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు నల్‌కు కాస్మిక్ గోస్ట్ రైడర్‌కు ఫైట్ జరిగితే ఈ ఫైట్‌లో కూడా నల్ ఫిజికల్‌గా గోస్ట్ రైడర్‌ను ఓవర్‌టేక్ చేయొచ్చు. కానీ గోస్ట్ రైడర్ అటాక్స్ ఫిజికల్‌గా ఉండవు. అతని అటాక్స్ సౌల్ లెవెల్‌లో ఉంటాయి. పెయిన్ అండ్ స్టేర్‌ను వాడి నల్ మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా అది నల్‌ను చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే పెయిన్ అండ్ స్టేర్ వాడినప్పుడు అవతలి వారి పాపాలు బట్టి ఆ పెయిన్ అంతా ఒకేసారి అనుభవిస్తారు. అండ్ అలాంటప్పుడు నల్ ఆ స్టేర్ వల్ల అనుభవించే పెయిన్ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇంకో విషయం, నల్ బాడీ చాలా డ్యూరబుల్ గానీ ఇండస్ట్రబుల్ కాదు. అప్పుడు జెరాతస్ ఫుల్‌గా అన్‌లీష్ అయితే హెల్ ఫైర్‌తో నల్‌ను కాస్మిక్ గోస్ట్ రైడర్ ఫిజికల్‌గా డ్యామేజ్ చేయగలడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆ ఫైట్ ఎక్కడ జరుగుతుందనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జెరాతస్ పవర్ అనేది తన చుట్టూ ఉండే పాపాలు బట్టి ఉంటుంది. ఒకవేళ ఆ ఫైట్ గనుక హెల్‌లో జరిగిందంటే ఖచ్చితంగా గోస్ట్ రైడర్‌దే పైచేయి అవుతుంది. ఇలా అన్నీ కుదిరితే తప్పకుండా ఒక ఇంటెన్సివ్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. తర్వాత గోస్ట్ రైడర్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, అదంతా గోస్ట్ రైడర్ హోస్ట్ బట్టి తను ఈ కాస్మిక్ ఫోర్స్‌తో బాండ్ అయ్యాడు అన్నట్టు. అలానే చివరిగా ఫైట్ ఎక్కడ జరుగుతుందనేది కూడా చాలా ముఖ్యం. ఇలా అన్నీ కుదిరితే కాస్మిక్ గోస్ట్ రైడర్ నల్‌ను డిఫీట్ చేయగలడు. అలా కాకుండా న్యూట్రల్ వెన్యూలో జరిగితే మాత్రం నల్‌కు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ఎనీవే, ఏదైనా గానీ వన్ సైడ్ బ్యాటిల్స్‌లా అయితే ఉండదు. బ్యాటిల్ మాత్రం చాలా ఇంటెన్సివ్‌గా, భయంకరంగా ఉంటుంది. సో గైస్, మీకిప్పుడు అర్థమై ఉంటుంది. ఒక మామూలు గోస్ట్ రైడర్ అనంత విశ్వాల ముందు నుండి ఉన్న నల్లాంటి వాడిని ఎలా ఓడించగలడు? మార్వెల్ ఫ్యాన్స్ మధ్య ఈ డిబేట్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. హోప్ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఇలానే మంచి మంచి బ్యాటిల్ వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. ఇంక ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కొరకు లైక్ और सब्सक्राइब हाथ में ओके बाय गाइस।